హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సోల్ఫుల్ ఫ్రేమ్స్ బై అంజన. మేము చిన్న తిరుపతి వెళ్దామని మార్నింగే స్టార్ట్ అయిపోయాం. మంచి ఎండలో వెళ్ళాం. పైగా సాటర్డే ఆ రోజు. ఇంకా సాటర్డే తెలిసిందేగా, అస్సలు ఖాళీ ఉండదు. ఇంకా టెంపుల్కి వెళ్ళగానే ఓం నమో వెంకటేశ అని వినగానే ఇంకా అదొక ప్రశాంతత వచ్చేసిద్ది. దేవుడికి దండం పెట్టేసుకొని ఇంకా మెట్లకి పసుపు కుంకుమ పెట్టడం స్టార్ట్ చేసాం. చాలా ఎండగా ఉంది. పసుపు కుంకుమ పెట్టిన తర్వాత దర్శనానికి వెళ్ళిపోయాం. చిన్న తిరుపతిని ద్వారకా తిరుమల అని కూడా పిలుస్తారు. శేషాచల కొండపైన వెంకటేశుడు స్వయంగా వెలిసిన పుణ్యక్షేత్రం మన ద్వారకా తిరుమల. ఇక్కడ విమాన గోపురం కింద 2 వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఏ గుడిలో లేని విధంగా ఉంటాయి. ఒకటి సంపూర్ణ విగ్రహం, ఇంకొకటి అర్ధ విగ్రహం. పూర్వం ద్వారకా మహాముని శేషాద్రిగిరి పైన విష్ణుమూర్తి దర్శనం కోసం తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి దర్శనం ఇచ్చి ఆయన వాల్మీక్యంలో ఉన్నానని చెప్పారు. వాల్మీక్యంలో ఉన్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి ద్వారకా మహామునికి కనిపించారు. కానీ అది అర్ధ విగ్రహం మాత్రమే. మిగిలిన విగ్రహం పాతాళ లోకంలో బలి చక్రవర్తి పూజలు చేస్తున్నారని చెప్తారు. అప్పటి నుంచి భక్తులు అర్ధ విగ్రహాన్ని పూజించేవారు. తరువాత కొంతమంది పండితులు, ఋషులు విష్ణుమూర్తిని పూజించడానికి పాదసేవనే ముఖ్యం కదా అనగా రామానుజాచార్యులు గారు పాదసేవ చేసే భాగ్యం కలగాలని అర్ధ విగ్రహం వెనుక సంపూర్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెప్తున్నారు. వెంకటేశ్వరుని ద్వారకా మహాముని కనుగొన్నందుకు ఈ క్షేత్రాన్ని ద్వారకా తిరుమల అని పిలుస్తారు. ఇక్కడ 2 మూల విరాట్టులు ఉండటంతో ఏడాదికి 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరుపుతారు. ఇక్కడ వెంకటేశుడు దక్షిణం వైపు భక్తులకు దర్శనమిస్తారు. ఎందుకంటే ద్వారకా మహాముని ఉత్తరం వైపు తపస్సు చేయడం వల్ల వెంకటేశుడు దక్షిణం వైపు అంటే ఆయన ఎదురుగా ప్రత్యక్షమయ్యారు. అందుకే ఈయన దక్షిణం వైపు ఉంటారు. పెద్ద తిరుపతి వెళ్లి మొక్కులు చెల్లించలేని వారు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లిస్తారు. ఇది మన చిన్న తిరుపతి వెంకటేశుని చరిత్ర. మాకు దర్శనం అవ్వగానే భోజనం చేద్దామని వచ్చి లైన్లో నించున్నాం. ఈలోపు ఒకరు వచ్చి ఒకరు అమ్మని పిలిచారు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఆయనకి సంబంధించి ఏమి చేసినా అది చాలా అదృష్టం. మేము ఇలా సేవ చేయడం అయితే మాకు ఇది సెకండ్ టైం. అప్పటి వరకు ఆకలి వేసింది. ఇంకా ఆయన సేవ అనగానే చాలా ఎనర్జీ వచ్చింది. టెంపుల్ ఖాళీగా లేకపోయినా ఇంకా దర్శనం అప్పుడు ఆయన చాలాసేపు చూసాం. ఇలా మన చిన్న తిరుపతి ట్రిప్ ఆ వెంకటేశుని బ్లెస్సింగ్స్తో మంచిగా జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.